ఈరోజు నీ సమస్య ఏంటో, ఆ సమస్యకు ఉన్నటువంటి భయాన్ని నువ్వు తీసివేయగలిగితే నువ్వు ఈరోజు బయటకు వస్తావు, నువ్వు సమస్య నుండి బయటపడతావు. దావీదు జీవితంలో దావీదు పారిపోయినంత కాలం సమస్యకు పరిష్కారం లేదు, దావీదు భయపడుతున్నంత కాలం సమస్యకు పరిష్కారం లేదు. దావీదు ఒక రోజు తన జీవితంలో ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? సమస్యని ఎదుర్కోవాలి, అంతే. ఈరోజు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, నీ సమస్యని నువ్వు ఎదుర్కో, నీ సమస్యను నువ్వు ఎదుర్కో, నీ పోరాటాన్ని నువ్వు ఎదుర్కో, నీ ప్రతికూలతను నువ్వు ఎదుర్కో. నీ పోరాటం ఏదో, నీ జీవితంలో ఏది నువ్వు అనుభవిస్తున్నావో దాన్ని నువ్వు ఎదుర్కో. 20 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక యవనస్తుడికి తాను ఎదుర్కొన్నటువంటి సమస్య అన్నిటికంటే ఇదే పెద్ద సమస్య అనిపిస్తుంది. నీకు 30 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి నువ్వు 20 ఏళ్ల వయసులో ఎదుర్కొన్నటువంటి సమస్య చాలా చిన్నది అనిపిస్తుంది. నీ జీవితం చాలా పెద్దది, నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. వేగువారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చినని తెలుసుకునేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయత, నిశ్చయత, నిశ్చయత. నేను చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, వినండి. నిశ్చయత, క్లారిటీ, క్లారిటీ, క్లారిటీ. జీవితంలో చాలాసార్లు క్లారిటీ లేకుండా బ్రతుకుతుంటారు. నీలో క్లియర్గా, క్లారిటీగా సమస్యని నువ్వు గుర్తించాలి. సమస్యను నువ్వు ఎప్పుడు గుర్తిస్తావంటే, సమస్యను చూసినప్పుడు ఆందోళన నీలో పోతేనే సమస్య నీకు అర్థమవుతుంది. సమస్యను చూసి నువ్వు ఆందోళన చెందుతున్నంత కాలం సమస్యని ఎలా బయటికి రావాలో నీకు అర్థం కాదు. సమస్యను చూసి భయపడడం మానేసి, ఆందోళన చెందడం మానేసి, టెన్షన్ పడడం మానేసి, ఈ లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళన తీసివేసి నువ్వు క్లియర్గా, నువ్వు ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చి నువ్వు ధైర్యంగా సమస్యను ఎదుర్కోవడానికి నిర్ణయించుకుంటే, నువ్వు చేయవలసిన రెండో పని ఏంటంటే నిశ్చయించుకోవాలి. దావీదు ఎవడో చెప్పాడు గాలి మాట, సౌలు వచ్చాడని దాన్ని బట్టి దావీదు నిర్ణయించుకోలేదు. కానీ సౌలు ఇదిగో వచ్చి ఉన్నాడు నీ కోసం ఉన్నటువంటి వార్తను తెలుసుకోవడానికి వేగువారిని పంపించి క్లియర్గా తెలుసుకొని, ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే నిశ్చయించుకున్నాడు. ఓ, ఎవరు వచ్చారు నా కోసం? సౌలు వచ్చాడు. కరెక్టే. నిర్ణయించుకొని దావీదు సౌలు దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. దావీదు వెళ్తున్నాడు. ఆ ప్రాంతానికి, ఆ సైనికుల దండు మధ్యలో నుండి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ అభిషేక్ ఒక మాట అంటున్నాడు సౌలు నిద్రపోతున్నప్పుడు చూసి. ఏమన్నాడంటే, ఇదిగో ఎందుకయ్యా నీ చేతికి మట్టి అంటకుండా ఒక్క దెబ్బతో సౌలుని నేలకు నాటేస్తానన్నాడు. ఎన్నో మార్గాలు ఉంటాయి, అన్ని మార్గాలు మనం అవలంబించడానికి వీలు లేదు. ఎలాగైనా, ఏం చేసైనా, ఏ విధంగానైనా సమస్యకి పరిష్కారం తెచ్చుకోవచ్చు అని దేవుని వాక్యం చెప్పడం వల్ల మనం మన సమస్యకి పరిష్కారం తెచ్చుకోవాల్సింది రైట్ వేలో. ఆ దినం ఒకవేళ ఆ ఈటెతో ఒక్క క్షణములో సౌలుని నేలకు అంటించేస్తే సమస్యకి పరిష్కారం వస్తుంది. కానీ దావీదు జీవితాంతం నింద పాలై ఉండేవాడు, నిందల పాలై ఉండేవాడు, అపహాస్య పాలై ఉండేవాడు, అవమానానికి గురై ఉండేవాడు. జీవితంలో దావీదు ఎన్నో మార్లు నిద్రపోతున్నప్పుడు, మేలుకున్నప్పుడు, ఆలోచనలోనో ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా దావీదు లోపల తన మనస్సును ఏం చేస్తే తెలుసా, ఈ విషయం కలిచివేస్తుంది, ఆవేదనకు గురి చేస్తుంది. మన దావీదు నీతిమంతుడు, దావీదు యథార్థవంతుడు, దావీదు దేవునికి భయపడేవాడు. సమస్యకి నేను ఎలా పరిష్కారం తెచ్చుకోవాలనేది మాత్రమే దావీదు ఆలోచిస్తున్నాడు. మనము దేవుని చేత అభిషేకించబడినటువంటి సౌలుని మనం చంపకూడదు. అతను దేవుని దృష్టికి అవిధేయుడైతే, దేవుని దృష్టికి పాపం చేస్తే, అతను చేస్తుంది తప్పైతే దేవుడే అతన్ని శిక్షిస్తాడు, అంతే. భయముతోనో, ఒత్తిడితోనో, ఆవేశంతోనో, కోపంతోనో, పగతోనో తప్పుడు పనులు చేస్తున్నారు చాలా మంది. ఇస్తున్నటువంటి అడుగులో కూడా అన్యాయపు అడుగు నువ్వు వేయకూడదు. దేవుని బిడ్డగా నువ్వు న్యాయవంతమైనటువంటి, నిందారహితమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ సాక్ష్యాన్ని నువ్వు నిలబెట్టుకోవాలంటే నువ్వు దేవుని భయం నీలో ఉండాలి, దేవుని భయం నీలో ఉండాలి. దావీదులో దేవుని భయం ఉంది కాబట్టి, దేవునికి భయపడ్డాడు కాబట్టి దావీదు అంటున్నాడు, అతన్ని ముట్టకూడదు, అతను దేవుని చేత అభిషేకించబడినవాడు, అతని కర్మకు అతనే పోతాడు, మనం అలా చేయకూడదని చెప్పి దావీదు ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎంతో మంది ఎన్నో సలహాలు చెప్తూ ఉంటారు. ఆ సలహాలన్నీ వింటే పాడైపోయేది నువ్వే. నీకు సలహా ఇవ్వగలిగింది, నీకు ఆలోచన చెప్పగలిగింది పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ మాత్రమే నువ్వు నడవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తుంది, నిందారహితమైన స్థితిలో నిన్ను నిలబెడుతుంది దేవుని వాక్యం. ఎందుకంటే మనుషులు ఇచ్చేటువంటి సలహాలన్నీ సరిగా ఉండవు. మనుషులు ఇచ్చేటువంటి సలహాలని మనం వింటే, మనం పాటిస్తే, అన్నిటికీ మనం ఊగొడితే, అన్నిటికీ మనం ముందుకు వెళ్తే మనం నష్టపోతాం జీవితంలో. ఎంతోమంది ఎన్ని సలహాలు ఇచ్చినా దావీదు
దేవుడి నుండి చూస్తున్నాడు ఆ సలహా మంచిదా కాదా అని. దేవుడు నీ జీవితంలో ఆయన నీ జీవితంలో సెంటర్ పాయింట్గా, లేకపోతే నీ జీవితంలో ఆయనకి నువ్వు ప్రథమ స్థానం ఇస్తే ఏ ఆలోచన నీ ముందుకు వచ్చినా నువ్వు దేవుని నుండి ఆలోచన ఆలోచించు, ఇది రైటా రాంగ్ అని నీకు అర్థమైపోతుంది. దావీదు జీవితంలో దావీదుకి దేవుని ప్రథమ స్థానం కాబట్టి ఆలోచన ఎవడు చెప్పినా అది దైవ విరుద్ధమైనదని దేవుడు దావీదు త్రోసివేశాడు. ఇప్పుడు ఇంట్లో భర్తకి రక్షణ లేదు, పిల్లలకు రక్షణ లేదు, మనం ఏం చెప్పం, మనం ఏం చెయ్యం. ప్రభా నువ్వే మాట్లాడు, దేవుడు నీ ద్వారానే మాట్లాడతాడు. నువ్వు పని చేయి, ముందు నువ్వేం చేయవు, నువ్వు కూర్చొని ఉంటావు. నువ్వు మాత్రం వాడు కనపడగానే బండబూతులు తిడతా ఉంటావు భర్తని, పిల్లల్ని. మళ్ళీ ఏమంటావు, ప్రభా బిడ్డను మార్చి ప్రభా అని కన్నీరు గార్చి అంగలారుస్తూ ప్రార్థన చేస్తుంది ఈమె. అర్థమవుతుందా? మనం చేసేది ఏమీ లే, కానీ మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం. దేవుడు చేయాలన్నీ. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి కోరుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు దావీదు అలాగైనా ప్రార్థన చేయాలి. ప్రభా లేకపోతే ఒక అద్భుతం చేయను ఆయన సౌలు దగ్గరికి వెళ్ళి, నేను వెళ్ళే ధైర్యం నాకు లేదు కానీ ఆ నీళ్ళ బుడ్డి ఈటెను నాకు తెచ్చి చేయి ప్రభా అని కూడా దావీదు ప్రార్థన చేయాల. నువ్వు చేయలేనిది మాత్రమే నీ పక్షంగా దేవుడు నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను విడిపించడానికి ఆయన చేస్తాడు. కానీ నువ్వు చేయగలిగింది, నువ్వు నిలబడాలి, నువ్వు చేయాలి, నువ్వు దేవుని నామానికి మహిమ తేవాలంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏది చేయలేవో అది మాత్రమే దేవుడు చేస్తాడు. మిగతావన్నీ నువ్వే చేయాలా, తప్పదండి. కానీ దేవుడు ఏం చేశాడంటే వారందరికీ గాఢ నిద్ర కలుగు చేశాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది కదా దేవుడు చేయాల్సిందే. దేవుడు చేయాల్సిందేంటి? ఇది. దేవుడు ఏదో నీ దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. నువ్వు చేయాల్సింది ఏదో ఉంది, ఇంకా నువ్వు చేయాల్సింది ఏదో ఉంది, నువ్వు ఇంకా దేవుని కోసం నిలబడాల్సింది ఏదో ఉంది. నువ్వు ఇంకా పిరికితనపు ఆత్మతో, భయముతో, ఆందోళనతో నువ్వు ఉంటే నీ జీవితంలో నువ్వు పరిష్కారం పొందలేవు. దేవుడు దావీదు జీవితంలో చేసిన అద్భుతమైన కార్యం, గాఢ నిద్ర కలుగు చేశాడు. ఈరోజు నువ్వు నిలబడు, దేవుని సేవకుడిగా, దేవుని పక్షంగా, దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా, నువ్వు నిలబడు. దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఎక్కడ నీ వల్ల కాలేదనుకుంటున్నావో, ఎక్కడ నీ శక్తి సరిపోదని నువ్వు అనుకుంటున్నావో, అక్కడ నీ పక్షంగా దేవుడు నిలబడి నీ కార్యాన్ని ఆయన సఫలీకృతం చేయబోతున్నాడు. అనాల్సినటువంటి వ్యక్తి అతను పడుకొని ఉన్నప్పుడు దావీదు అంటాడు, ఇదిగో మేము సౌలుని రాజును సమీపించి నీళ్ళ బుడ్డెను ఈటెను తెస్తున్నా, నువ్వు ఆయన కాపాడాల్సినటువంటి నువ్వేం చేస్తున్నావు, పడుకొని ఉన్నావని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలన్నీ సౌలుకు విన్నప్పుడు సౌలుకు అర్థమైపోయింది విషయం. నా చుట్టూ ఉన్న సైన్యం కానీ, నా చుట్టూ ఉన్నటువంటి సైన్యాధిపతి కానీ ఎవ్వరూ నన్ను కాపాడే పరిస్థితి లేదు. నేను దావీదుని పట్టుకోవాలని వచ్చాను, కానీ దావీదు చేతికి నేను దొరికాను. అయినా దావీదు నన్ను ఏం చేశాడు? మీకు ఒకటే అర్థమవుతుంది, దావీదుకి చాలా సార్లు అవకాశం దొరికింది సౌలుని చంపడానికి, కానీ సౌలుకి ఒక్క అవకాశం కూడా ఇవ్వాల దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. ఒకటే చూపించాడండి సౌలుకి, నిన్ను చంపే అవకాశం నాకుంది, నిన్ను చంపే శక్తి నాకుంది, నిన్ను చంపగలిగినంత సమీపంగా నేను నీ దగ్గరకు వచ్చా, కానీ నిన్ను చంపలా. ఇది విజయం అంటే. దావీదుని చంపాలని నేను తిరుగుతూ ఉంటే దావీదు చేతికి నేను దొరికినా దావీదు నన్ను ముట్టలేదు. నేనేమైనా చేయగలను, కానీ నేను చేయను. అది నీ గొప్పతనం కాదు, దేవుని బట్టి నేనేమి చేయను. నేను సౌలు యొక్క మార్పుకి అది కారణం. సౌలు ఆ తర్వాత ఎప్పుడు కూడా దావీదుని వెంబడించలేదు, దావీదుని వెంటాడలేదు, దావీదుని చంపడానికి ప్రయత్నం చేయలేదు. నేను ముగించేశాను ప్రసంగం. మంచిగా ఈ సమస్యకు నువ్వు పరిష్కారం తెచ్చుకోవాలంటే నువ్వు ఆలోచించు, కూల్గా ఆలోచించు, ప్రార్థన చేసుకోండి, దేవుని వాక్యం చదవండి, దేవుడిని అడగండి, ఆలోచనలు అడగండి. ప్రభా నీ జ్ఞానం ఇవ్వయ్యా, నీ ఆలోచన ఇవ్వు ప్రభా అని అడగండి. దేవుడు మనకు ఆలోచనలు ఇస్తే, దేవుడు మనల్ని నడిపిస్తే అద్భుతంగా ఉంటుంది. మన ఆవేశంతో కానీ, అతిశయంతో కానీ, గర్వంతో కానీ, అసూయతో కానీ, పగతో కానీ, భయముతో కానీ, భీతితో కానీ, వణుకుతో కానీ
మనం దేవుని సమీపిస్తే దేవుని జవాబుని ఎప్పుడు మనం అర్థం చేసుకోలేము. దేవుడు మాట్లాడుతున్న దాన్ని మనం అంగీకరించగలిగిన స్థితిలో ఉండలేము. ఇవన్నీ పోవాలి నీలో నుంచి. నువ్వు క్లీన్ హార్ట్తో, చాలా పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి మనసుతో, నీ లోపల ఉన్నటువంటి ఎన్నో అభిప్రాయాలు, ఎన్నో భావాలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో అవమానకరమైన మాటలు, ఎన్నో నిందలు, ఇవన్నీ నిజమే. కానీ వాటిలో నుండి నువ్వు ఆలోచిస్తుంటే నువ్వు ఎప్పటికి బయటికి రాలేవు. నువ్వు వాటిని తీసేసి, వాటిలో నుండి ఆలోచించొద్దు, వాటిని తీసేసి దేవుడు ఏం చెప్తున్నాడో దేవుని కోణంలో నుండి ఆలోచించి, దేవుని వైపు నుండి ఆలోచించి, దేవుని వాక్యంలో నుండి ఆలోచించి, దేవుని అడుగు, పరిశుద్ధాత్మ సహాయం తీసుకో. దేవుడు నీకు అద్భుతమైనటువంటి పరిష్కారం తీసుకొస్తాడు. ఆఖరికి సౌలు ఏమన్నాడు తెలుసా? వెళ్తా వెళ్తా, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక అని సౌలు దావీదుని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను శపించే వారి నోటన దేవుడు ఆశీర్వాదపు పలుకుల్ని ఆయన పలికిస్తాడు. నిన్ను శపించడానికి నోరు తెరిచేవారు సైతం నిన్ను ఆశీర్వదించే వారిగా దేవుడు మారుస్తాడు. ఇది విజయం. మన జీవితాల్లో ఇలాంటి విజయాలు ఇవ్వాలి దేవుడు. ఇలాంటి విజయాలు మనం పొందాలి. ఇలాంటి గొప్ప కార్యాలు మనం చూడాలి. ఈ వాక్యము నీ సమస్యకి పరిష్కారంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నువ్వు వాటిని నువ్వు తీసుకో, నువ్వు ఫాలో అవ్వు, నువ్వు వాటి పాటించు, ప్రార్థించు, నువ్వు ముందుకు కొనసాగు. నీ సమస్యకు దేవుడు అద్భుతమైనటువంటి పరిష్కారం ఇచ్చునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు నాయన మీ వాక్య వెలుగులో నుండి మీరు మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలయ్యా. భయముతో, భీతితో పారిపోతూ, బాధతో, పగతో, అసూయతో, నాయన దుఃఖంతో, లేక మనుషులన్న మాటలతో, నిందలతో, నాయన ఇదిగో వారు మాట్లాడినటువంటి మాటలో ఏదో మా చుట్టూ ఉన్న పరిస్థితిలో వాటి గురించి ఆలోచిస్తూ భీతి, భయము, బాధ ఇవన్నీ మాలో ఉన్నంతకాలం మేము ఎన్నడూ బయటికి రాలేము, ఎన్నడూ పరిష్కారం పొందలేము. పవిత్రమైన మనస్సు, పరిశుద్ధమైన మనస్సు, పరిశుద్ధమైన హృదయాన్ని నీ బిడ్డలకు దయచేయండి అయ్యా. సమస్య ఎంత పెద్దదో కాకుండా నీ ద్వారా వారు జవాబు పొందే అనుభవాన్ని వారికి దయచేయండి. నీ సన్నిధిలో ప్రభువా వారిని నాయనా నీ ద్వారా నాయనా వారి సమస్యకి పరిష్కారం తెచ్చుకోవాలి నాయనా. అయ్యా ఈరోజు నీ వైపు చూస్తున్నామయ్యా. సమస్య పెద్దదే, కానీ సమస్య కంటే సమస్యతో ఎంత మాత్రము పోల్చలేనంత గొప్ప దేవుడు నాయన నువ్వు. నిన్ను దేనితో పోల్చగలమయ్యా? నిన్ను దేనితో పోల్చగలమయ్యా? నీవు ఉండగా, నీవు మా జీవితాల్లో ఉండగా నాయన ఏది మమ్మల్ని ఏం చేయగలదయ్యా? ఏది మమ్మల్ని ఏం చేయగలదయ్యా? ఈరోజు నాయన నువ్వు మాట్లాడినటువంటి మాటల ద్వారా, నీ మాటల్ని విని నమ్మి అంగీకరించడం ద్వారా, వెంబడించడం ద్వారా గొప్ప విడుదలను మీరు ఇవ్వబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకున్నాను. యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి.